హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు మేము గుడికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట. ఆ ప్రాంగణం అంతా మీకు చూపిస్తూ ఇలా వీడియో అయితే తీశాను. ఆ వీడియోని ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నానండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. ఈ గుడి వచ్చేసి బ్రాహ్మణగూడెంలో శివాలయం పక్కనే ఉంటుందన్నమాట. ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి. మేము అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాము. గుడికి రాగానే మనం అరటిపళ్ళు తీసుకుంటాం కదండి. అరటిపళ్ళు, కొబ్బరికాయ, అలాగే పువ్వు పడగలు అని అమ్ముతారు కదా. సుబ్రహ్మణ్య షష్ఠికి అవి కంపల్సరీగా ఇస్తారనమాట. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, ఒకవేళ రాలేకపోతే వాళ్ళ పేరు చెప్పైనా సరే మనం ఇవ్వాలన్నమాట. అలా పువ్వులు పడగలు తీసుకున్న తర్వాత 2 పొట్లాల కింద ఉంటాయన్నమాట, చిన్న చిన్న పొట్లాలు. అవి తీసుకుని అరటిపళ్ళు విరగని అత్తలు ఉంటుంది కదండి, అంటే ఒక పండు కూడా తీయకుండా ఉన్న అస్తలాన్ని తీసుకొని స్వామికి నైవేద్యంగా పెడితే చాలా ఇష్టం. ఇక ఈ స్వామికి ముందు రోజు కళ్యాణం జరుగుతుందన్నమాట. ఆ కళ్యాణం చేసిన విగ్రహాల్ని, ఉత్సవ విగ్రహాల్ని ఇక్కడ పెట్టారండి. తలపై చూసారు కదా, బెల్లం జీలకర్ర కూడా అలాగే ఉందండి. ఉత్సవమూర్తులు అనమాట. చాలా నిండుగా అలంకరించి ఇక్కడ పెట్టారు. చూడడానికి చాలా బాగుంది. ఇక గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని మేము స్వామి దర్శనానికి అయితే వచ్చాము. ఒక 10 నిమిషాల్లో అయిపోయిందండి దర్శనం అయితేని. మా దర్శనం అయిన తర్వాత మళ్ళీ జనం ఎక్కువ వచ్చేసారనమాట. అలా ట్రిప్పుల కింద కొంచెం ఎక్కువ జనం వస్తూ ఉంటారు. అక్కడ దర్శనం చేసుకొని పక్కనే ఉన్న శివాలయానికి వచ్చి ఈ చెట్టు చూపిస్తున్నాను అనమాట. నాగమల్లి చెట్టు అంటారు కదండి, నాగ పడగ చెట్టు అని కూడా అంటారు. ఎందుకంటే శివలింగం ఆకారంలో నాగుపాము ఇలా పడగ విప్పి శివలింగం మీద ఉన్నట్టుగా ఈ పువ్వు ఉంటుంది. చాలామంది తెలిసే ఉంటుంది, కానీ చెట్టు చూసి ఉండారండి చాలామంది. అందుకోసమని ఈ చెట్టు చాలా పెద్దదన్నమాట, ఎప్పటి నుంచో ఉంటుంది. చెట్టుకి అందిన పువ్వులన్నీ కూడా స్వామికి అలంకరిస్తారు. ఇంకా పైన ఉన్న పువ్వులను అయితే మీకు చూపిస్తున్నానండి. చాలా అందంగా ఉంటాయి చూడడానికి అయితేని. స్వామికి ఈ పూలతోనే అలంకరిస్తారనమాట ఇక్కడ ఎక్కువ శాతం. ఈ శివాలయంలో అయితే శివరాత్రి చాలా బాగా వేడుకలు జరుగుతూ ఉంటాయి. సోలాలతో గుచ్చుకుంటారు కదండి, బుగ్గల నుండి నాలుక మీద నుంచి, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. చాలా వైభవంగా జరుగుతుంది. మీకు ఆ పువ్వు చూపిస్తున్నాను అనమాట. కింద చిన్నది పడి ఉంటే ఇదేనండి శివాలయం. ఆ కనిపించేది సుబ్రహ్మణ్య స్వామి గుడి అనమాట. మేము ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని బయట ఉన్న చెట్లు అవి మీకు చూపిస్తున్నాను. బయట మరొక చెట్టు ఉందండి. ఆ పువ్వు కూడా స్వామికి చాలా ఇష్టం అన్నమాట, పరమేశ్వరుడికి. ఇవే తెల్ల పువ్వులు కూడా ఉంటాయి, కానీ స్వామికి అలంకరించరండి. ఈ పువ్వులను మాత్రమే అలంకరిస్తారు. 2 స్టెప్పుల కింద పువ్వు పర్పుల్ కలర్లో ఉంటుందండి. అలాగే పక్కనే జమ్మి చెట్టు ఉంది. ఇక ఇలాంటి తీర్థాలు జరిగినప్పుడు పిల్లలకి ఇష్టమైన ఇలాంటి ఆట వస్తువులు అన్నీ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామికి పెళ్ళి ఆలస్యమైన వాళ్ళు, పిల్లలు పుట్టిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా స్వామిని దర్శనం చేసుకొని కళ్యాణాక్షితల్ని శిరస్సు మీద వేసుకుంటే అలాంటివన్నీ కూడా ఏమన్నా గండాలు ఉంటే తొలుగుతాయి అన్నమాట. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం మా లంచ్ అండి. అత్యసరన్నం, పచ్చిపులుసు, గడ్డ పెరుగు, నెయ్యి, బెల్లం ముక్క, వీటితో చేసామన్నమాట. అత్యసరన్నంలో కొంచెం పెరుగు వేసి బెల్లం ముక్క పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టాను. మనం గుడికి వెళ్ళే ముందు ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుని వెళ్ళాలి కదా. నేను మధ్యాహ్నం ఈ నైవేద్యం పెట్టేసరికి ఇంకా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. మీరు చూసారు కదా ఇంతకు ముందే. వాళ్ళదన్నమాట అండి ఈరోజు వీడియో అయితేని. చూస్తున్నారు కదా. చూసిన ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్